యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కులన్పాక గ్రామం అంటే కులన్పాక సోమేశ్వర ఆలయానికి కుడివైపున మన సహస్రలింగ ఆలయం ఉన్నది. ఒకసారి చూద్దాం మనం. ఇది స్థల పురాణం ప్రకారం మన 100 సంవత్సరాల క్రితం కులన్పాక శిల్పులు ఇక్కడ కోటి లింగాలు నిర్మించాలని నిర్ణయించుకుంటారు మన కులన్పాక ప్రాంతంలో. ఎందుకంటే అప్పుడు కులన్పాక బింబావతి పట్టణ నగరంగా ఉంది. సో దానిలో భాగంగా వాళ్ళు కోటి లింగాలు నిర్మించాలని నిర్ణయించుకుంటారు. ఆ కోటి లింగాల భాగంలోనే 1000 లింగాలు తక్కువ పడతాయి లాస్ట్లో వచ్చేసరికి. దానిలో భాగంగానే ఒక్క లింగానికి వాళ్ళు 1000 లింగాలు నిర్మిస్తారు. అంటే ఒక వరుసలో 50 చిన్న చిన్న లింగాలు, ఇట్లా ఈ 50 చిన్న చిన్న లింగాలు, మొత్తం 1000 లింగాలు నిర్మిస్తారు. ఆ 1001 లింగం ఏంటంటే ఈ పెద్ద లింగం అదే. అయితే ఈ సహస్రలింగానికి కాకతీయ మైలాంబ 12వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మిస్తుంది. అందుకే ఈ ఆలయ నిర్మాణం పూర్తిగా కాకతీయ శైలిలో ఉంటుంది. ఈ కుడివైపున కాకతీయ మైలాంబ నిర్మిస్తుంది. ఎడమ వైపున ప్రతాపరుద్రుడు 13వ శతాబ్ద కాలంలో ప్రతాపరుద్ర ఆలయం నిర్మిస్తాడు.